రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా రెండోసారి పల్లా శ్రీనివాసరావు ఎన్నికవడంతో గాజువాక 86వ వార్డు రాజీవ్ నగర్ లో వెంకటేష్ మిత్ర బృందం కాలనీ వాసులు కోదండ సీతారామ షిరిడి సాయి ఆలయంలో మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయన రెండవసారి అధ్యక్షులుగా ఎన్నికవ్వడంతో స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. పల్లా శ్రీనివాసరావు మాకు ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన అడుగుజాడల్లో మేమందరం నడవడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే గాజువాక నియోజకవర్గాన్ని 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని అన్నారు. వచ్చే ఎన్నికలలో 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. పల్లా శ్రీనివాసరావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ కాలనీ వాసులు పెద్దలు పాల్గొన్నారు. हनुमान की गोविंद जय श्री राम 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 నా తోటి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు ఈ మా రాముడికి కోదండ సీతారామ షిరిడి ఆలయంలో మొక్కుబడి తీసుకోవడానికి ముఖ్య కారణం, మనకి గాజువాక నియోజకవర్గంలోనే అత్యంత మెజార్టీ తెచ్చుకొని రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజార్టీలో ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి మా అన్న సమానులు, మా అన్నగారు, ఆయనకి ఫస్ట్ ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. రెండోసారి కూడా ఆయనకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి మా గాజువాకి విపరీతమైన గౌరవం ఇచ్చారు. అందులో మా 86వ వార్డు రాజీవ్ నగర్ ప్రజలు, ఈ కాలనీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనంటే, పల్లా శ్రీనివాసరావు గారంటే అత్యంత అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయనకి పనిచేయడానికి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. నిజంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి పదవి పల్లా శ్రీనివాసరావు గారికి రావడం మా అందరూ అదృష్టం అని మేము అనుకుంటున్నాము. అలాగే ఈరోజు మా 86వ వార్డులో రాజీవ్ నగర్ గత 30 ఏళ్ళుగా అభివృద్ధి పనుల్లో వెనక్కుంది. కానీ పల్లా శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారు. మాకు మాట ఇచ్చి కాలనీని అభివృద్ధి చేద్దాం, ప్రతి రోడ్డు, ప్రతి కాలువ, ఈ గుడి, ప్రతిదీ కూడా అభివృద్ధి చేసి మీకు ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎంతో చక్కగా మేము 2014 నుంచి ఆయనతో ప్రయాణం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఎంత ఇదిగా మీ అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే పల్లా శ్రీనివాసరావు గారు అన్న వ్యక్తి నాకు ఈ రాజకీయంగా మాట్లాడడం నేర్పిన మా అన్నగారు. నిజంగా ఈరోజు ఆయనకి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఆయనకి పేరు పేరున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి పదవి మా గాజువాకి ఇవ్వడం, నిజంగా మినిస్టర్ ఇస్తే బాగున్నాం అనుకున్నాం. కానీ మినిస్టర్ కంటే 75 నియోజకవర్గంలో ఈరోజు ఈ 175 నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా సరే పల్లా శ్రీనివాస్ గారు పేరు, ఫోటో రెండు అక్కడ ఉండవలసిందే. ఎవరు ఎన్ని అనుకున్నా పల్లా శ్రీనివాసరావు గారు నెంబర్ వన్ అని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించారు కనుక ఈరోజు మా గాజువాకి మంచి హోదా ఇచ్చి మా అందరికీ కార్యకర్తలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మాకందరికీ పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా వచ్చినందుకు మాకు చాలా గొప్పగా ఇదవుతున్నాం. మేము రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారిని 1,20,000 మెజార్టీతో మళ్ళీ గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా కంఠపాతంగా చెప్పగలం. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన చేసిన పోరాటం కానివ్వండి, నిజంగా ఓడిపోయిన 5 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజల్లో గుండెల్లో ఉండిపోయారు. ఈ రోజు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి ప్రతి ఒక్కరి నోట్లోని వెళ్ళిన వెంటనే పలకరించి చిరునవ్వుతో పలకరిస్తారు. ఆయన పలకరింపే ఆయనకి శ్రీరామ రక్ష. అలాగే మా కోదండ సీతారాముల వారు ఆయన ఆశీస్సులు మా పల్లా శ్రీనివాసరావు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ సెలవు తీసుకుంటాం. శ్రీనివాసరావు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు 2 సంవత్సరాల పదవి కాలం అధ్యక్షులు చేశారండి. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. దాని మీద మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు అతనికి రాష్ట్ర అధ్యక్షులుగా మళ్ళీ పదవి ఇవ్వడం జరిగిందండి.
అతను చాలా సౌమ్యుడండి, మంచి వ్యక్తి అండి, పని చేయగల వ్యక్తివంతుడండి, అందరూ ప్రేమలు కోరుకున్న వ్యక్తి అండి. ఆ వ్యక్తికి మళ్ళీ రెండోసారి రాష్ట్ర అధ్యక్షులుగా రావడం మా కార్యకర్తలు చాలా సంతోషంగా ఉందండి. అలాగే 2029 ఎలక్షన్కి అతను ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామండి. అలాగే ఇది అంతా కూడా మా రాజీవ్ నగర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన వెంకటేష్ అనే వ్యక్తి, ఒక కార్యకర్త, సీనియర్ కార్యకర్త, అతను మొక్కుకుంటాడండి ఇంకా పల్లా గారికి మంచి పదవులు రావాలని. ఆ విధంగా మేము కార్యకర్తలందరూ కూడా మొక్కు తీర్చుకున్నామండి. ఈ విధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.